నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ విద్యా సమితి. తెలంగాణ విద్యా సమితి ఈ వీడియో చేయడానికి ఒక విధమైన బాధ, ఒక విధమైన బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. గతంలో కూడా ఎన్నో కార్యక్రమం చేశాం. ముఖ్యంగా ఎప్పుడో అడపదడప సంఘటన జరుగుతుండే, డ్రగ్స్, గంజాయి అని ఎప్పుడో ఒక 2 మాటలు వింటుండే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధాన సమస్యగా యువతలో పెడదవర పట్టాల తర్వాత వాళ్ళని నమ్మి కాలేజీలకు లక్షల రూపాయలు డొనేషన్ రూపంలో లేకుంటే చదువుకోవడానికి పంపించిన విద్యార్థుల భవిష్యత్తు మారుతున్న ఆ 4 గోడలు మారాల్సిన భవిత పిల్లలు ఎవరు ప్రేరేపిస్తున్నారో, ఎలా గురవుతున్నారో కానీ చిన్న వయసులో, చిన్న ప్రాయంలో, ఎదగాల్సిన వయసులో, చదువుకోవాల్సిన వయసులో, తల్లిదండ్రుల కళను నెరవేర్చిన వయసులో తెలిసి లేక ఒక విషవలయంలో చిక్కుకొని వారితో పాటు వాళ్ళు నమ్మి పంపిన తల్లిదండ్రులకు కూడా ఎనలేని గోస అంటే చెప్పలేను. వాళ్ళ సొసైటీలో తలెత్తుకునే పరిస్థితి, మానసిక వ్యధ, మేము కష్టపడి చదువుతాం కూడా పిల్లలు ఇలా అయ్యారని ఒక శోష, అంతా అది చాలా బాధాకరం. ఎవరైతే మామూలుగా దీన్ని అరికట్టాల్సిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో దీన్ని రూట్ కాజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. విద్యాలయాలు మొత్తం ఇప్పుడు పెద్ద పెద్ద మనం ప్రెస్టీజియస్ కాలేజెస్, యూనివర్సిటీ అనుకున్నవే ఇప్పుడు కేంద్ర బిందువుగా మిగులుతున్నాయి. నిన్నగాక మనం చూసాం చెంగిచెర్ల దగ్గర, మన చెర్లపల్లి దగ్గర ఒక పెద్ద కుటీర పరిశ్రమ లెక్క స్టార్ట్ చేసి 100 కోట్ల వ్యాపారం జరుగుతున్నా కానీ సిటీ నడిబొడ్డులో కూడా కనిపెట్టలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా ఉన్న సప్లై చేస్తున్నారు. మొన్న ఒక యూనివర్సిటీ, ప్రముఖ యూనివర్సిటీ 7-8 లక్షలు తీసుకుంటారు పిల్లల దగ్గర. వాళ్ళ దగ్గర 50 మంది పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయారు. అంటే అది ఆ ఒక్కసారి అంటే ఇంకెంతమంది చేస్తున్నారు ఆ పని. సో ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, లక్షల రూపాయలు ఛార్జెస్. యూనివర్సిటీ కాలేజీలో కూడా ర్యాండమ్ చెక్ చేయాలి, అవసరమైతే ర్యాండమ్ శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయాలి. దొరికిన విద్యార్థులను ఖచ్చితంగా కఠిన శిక్షలు పడతాయని చేస్తే తప్ప దీన్ని మనం అరికట్టలేని పరిస్థితి. ఇంకొకటి, ఎవరైతే స్టూడెంట్ వీసా మీద వచ్చి దేశంలో పాటు రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాల్లో ఉండి వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ వాళ్ళు ఏ పని చేయరు, ఇదే పని. యువతకు ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వాళ్ళకి డ్రగ్స్ అమ్మటము, డబ్బులు సంపాదించుకోవటము, వాళ్ళకి అధిక డబ్బులు ఇస్తున్న ఆశ చూపి వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క నైజీరియన్స్ కావచ్చు, ఇతర దేశాలు, నమీబియా కావచ్చు, చాలా కంట్రీస్ వచ్చి మన దగ్గర ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ స్టూడెంట్ వీసా వచ్చేసి ఎక్స్పైర్ అయినా కానీ పోకుండా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆచూకీ పట్టుకొని డిపోర్ట్ చేయాలి. వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్ల కూడా ఎక్కువ యువత అంటే ఈ స్టూడెంట్ బేస్డ్ తర్వాత పీజీస్ దగ్గర స్పైల్ పెట్టుకొని వాళ్ళు పెడ్లర్స్ పెట్టుకొని డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. పబ్బులు కావచ్చు, నైట్ లైఫ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ నైట్ లైఫ్లో ఉన్న యువత కూడా బయట హాస్టల్స్లో ఉండి, బయట పీజీస్లో ఉండి వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు తర్వాత సమయపాలన లేకుండా జరిగిపోతుంది. అంటే మామూలుగా వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాడు కాలేజ్ నుంచి బయటకు వచ్చాక ఎక్కడికి వెళ్తుండే, ఎలా ఉంటుండే, ఎవరితో ఉంటామో తెలిసే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ 4 రూపాయలు డబ్బులు సంపాదించుకొని ఒక మంచి జాబులు కొట్టి, అంటే కష్టపడి వాళ్ళ జనరేషన్ కష్టపడి సంపాదించిన డబ్బులు నా పిల్లల్ని పెద్ద కాలేజ్ తెచ్చుకొని ఫాల్స్ ప్రెస్టీజ్లో ఉండి వాడిని చెప్పిన మాటలే వాడి క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇచ్చి వాళ్ళ యొక్క చెడు ద్వారా వక్ర మార్గాన్ని పెట్టడానికి కూడా తల్లిదండ్రులు ఒక విధంగా ఏమంటారు, వాళ్ళు కూడా దోహదపడుతున్నారు. మీరు కూడా పిల్లలకి ఆర్థిక స్వేచ్ఛ అనేది అవసరాన్ని మించి ఇవ్వటం వల్ల కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి. గుర్తుంచుకోవాలి తల్లిదండ్రులు. డబ్బు ఇవ్వటం కాదు, చదివించండి. ఏం చదువుతో చదివించండి, వాడికి కావాలి ల్యాప్టాప్ ఇప్పించండి. కానీ ఇప్పుడు డబ్బు ఇవ్వడం మానేస్తే వాడు ఏమంటే వాడికి డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఏం చేస్తున్నాడు, గోల్స్ దొంగతనాలు, బైక్ దొంగతనాలు, లేకుంటే ఇంట్లో తాళాల బలి కొట్టుడు, ఒంటరిగా మహిళలను దోచుకోవటాలు, ఇలాంటి అంటే డ్రగ్స్ కోసం చేసే పనులు, డ్రగ్స్ తీసుకున్నా చేసే విచ్చలితనం పక్కన పెడితే డ్రగ్స్ కోసం చేసే నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. సో ఇవన్నీ అరికట్టాల్సి ఉంటుంది. విద్యార్థులు, నీ ఫ్రెండ్స్ ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఉంటే ఖచ్చితంగా ఈ విషయాల్ని వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుంటే మీ కాలేజీలో కానీ పోలీసులు ఫస్ట్ హెచ్చరించండి, తర్వాత కాలేజీలో చెప్పండి, తర్వాత బయటికి చెప్పండి. అలా చూస్తూ ఇగ్నోర్ చేయడం వల్ల నువ్వు తెలిసి నీ ఫ్రెండ్ జీవితాన్ని ఖరాబ్ చేసి అవుతావు. కాబట్టి కాలేజీ యాజమాన్యాలు కూడా మీకు కూడా తెలుసు, మీ ఫ్యాకల్టీకి కూడా అర్థమవుతుంది ఎవడు ఎలాంటి వాడు ప్రవర్తన చూసి తెలుసుకోగలుగుతారు. అలాంటి అనుమానం ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ని పిలిచి మందలించండి, వాళ్ళని టీసీ ఇచ్చి పంపండి. ఇలాంటి రిపీట్ అయితే మాత్రం క్షమించమని చెప్పండి. ఎప్పుడైతే మీరు కఠినంగా వ్యవహరిస్తారో ఇలాంటి శిక్ష పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పుడైతే స్మార్ట్గా, స్పీడ్గా యాక్ట్ చేస్తుందో, స్ట్రింజెన్స్ యాక్షన్ తీసుకుంటుందో అప్పుడు మాత్రం యువతలో కొంత భయభక్తులు ఉంటాయి. కానీ లేకుంటే ఇది మార్చలేని పరిస్థితి. ఎందుకంటే ఆర్థిక స్వేచ్ఛ పిల్లలకి, ఆన్లైన్ పేమెంట్స్ పెరిగిపోయాయి, యాక్సెసిబిలిటీ పెరిగిపోయింది, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. హాస్టల్ నుంచి బయటకు వెళ్ళడం ఈజీ అయిపోయింది. ఏదో ఒక కుంటి సాకులు చెప్పేసి హాస్టల్ ఫుడ్ బాగాలేదు, వెదర్ బాగాలేదు, వాటర్ బాగాలేదు, కథ చెప్పి డబ్బున్నోడు కాబట్టి వాడు బయట పోయి ఒక రూమ్ తీసుకొని విల్లాలలో ఉండి ఒక ప్రైవసీ ఏర్పాటు చేసుకొని వాడు నచ్చిన ఇలాంటి
సంఘ విద్రోహ శక్తులతో కూడి వాళ్ళ జీవితంతో పాటు వాళ్ళ కుటుంబాల్లో అశాంతిని రేపిస్తున్నారు. మనం ఇవన్నీ అరికట్టాలి. ఇది రానున్న రోజుల్లో 100 రోజుల ప్రోగ్రామ్ తెలంగాణ దీనికి స్పీడ్‌గా ప్రతి కాలేజీ, ప్రతి విద్యార్థికి, సొసైటీలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయబోతున్న ముందు 100 డేస్ ప్రోగ్రామ్ చేసాం. డ్రగ్స్ రహిత తెలంగాణ ఒక సమాజం కోసం, సమాజ హితం కోరి తెలంగాణ విద్యా సమితి చేయబోతుంది. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలి, సహాయ సహకారం కావాలి. ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ, విద్యార్థులు కానీ, లేకుంటే కాలేజీ యాజమాన్యాలు, యూనివర్సిటీ యాజమాన్యాలు, విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి విద్యార్థుల్లో చైతన్యంతో పాటు ఆరోగ్యం పట్ల ఆసక్తి, తర్వాత జీవితం యొక్క విలువ ఇవన్నీ తెలిసే విధంగా మనందరం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.